హాయ్ ఫ్రెండ్స్, చింతకాయలతో చేపల కర్రీ సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి. ఫిష్ కర్రీ వచ్చేసి సో ఎలా చేసుకోవాలి. సో ఆయిల్ వేసుకోండి, 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కాస్త వేగినాక సో నేను చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను 5-6 వేసుకున్నానండి. సో అదే విధంగా మీరు కూడా వేసుకోండి. చాలా బాగుంటుందండి చేపల కర్రీ. ఏ ప్రాసెస్ ఉండదండి, చాలా సింపుల్గా అయిపోయి అండ్ టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ అండి ఇది. సో చాలా టేస్టీగా అయిపోతుందండి ఇది. సో 2 నిమిషాలు అలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2-3 మినిట్స్ వెయిట్ చేయండి, ఎందుకంటే అవి కాస్త గోల్డెన్ కలర్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. గోల్డెన్ కలర్లోకి రాగానే వేగినట్టండి. మన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేగుతున్నట్టు అనిపిస్తుంది గోల్డెన్ కలర్లోకి వస్తే. సో ఏ ప్రాసెస్ అవసరం లేదండి, మసాలా కూడా ఏం అవసరం లేదు. సో గార్లిక్ పేస్ట్ అన్నది వేసుకుంటే అది ఇగురు కూర అవుతుందండి. సో ఇది వచ్చేసి మనం పులుసు కూర కదా, సో ఇది గార్లిక్ అవసరం లేదండి, గార్లిక్ పేస్ట్ అవసరం లేదు. సో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మిర్చి పౌడర్ వచ్చేసి 2-3 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఎందుకంటే స్పైసీగా ఉంటేనే ఫిష్ కర్రీ అనేది ఎప్పటికీ బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకైతే స్పైసీ అంత వద్దు అనుకుంటే కనుక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. సో నేను చూపిస్తున్న విధంగా అదే విధంగా కలుపుకోండి. ఒక 1 మినిట్ అలా కలుపుకోండి. సో చాలా 2 సెకండ్స్ అలా కలుపుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. ఏవైతే మీరు ఫిష్ అనేది వాష్ చేసి పెట్టుకొని ఉంటారు కదా, ఫిష్ ముక్కలు అవి వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా అయిపోయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉందని చెప్తారు. సో అలా కాసేపు ఉడకనివ్వండి. ఫిష్ కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను తిన్నాను కాబట్టి నేను చెప్తున్నానండి, చాలా టేస్టీగా ఉంటుందని. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీరు కూడా టేస్టీగా ఉందని చెప్తారు. సో అందుకే నేను ఇన్నిసార్లు టేస్టీగా ఉందని చెప్తున్నాను. సో ఇలా కలుపుకోండి. ఎప్పుడైతే గరిటతో అన్నది మీరు కలుపుకుంటే ఏమవుతుందంటే ముక్కలైపోతుందండి, చేపలు అనేవి ముక్కలైపోతాయి. సో నేను చూపించిన విధంగా ఒక బాండితో కలుపుకోండి. బాండితో కలుపుకుంటే ముక్కలు అనేవి అవ్వవు అనమాట, ముక్కలుగా అవ్వవు ఫిష్ అనేది. సో ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోండి. సో నేను చూపిస్తాను చూడండి, చింతకాయల వాటర్ అనేది ఇలా వేసుకోండి. ఇంకా నార్మల్ వాటర్ ఏవి యాడ్ చేయొద్దండి. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ వాటర్ అనేది వేసుకోండి. సో అది నేను వీడియో పెట్టలేదు. ఆ చింతకాయలు వచ్చేసి హాట్ వాటర్లో నానబెట్టి ముందే పెట్టుకోవాలండి, ఒక 5 మినిట్స్ ముందే పెట్టుకోవాలి. సో అవి బాగా నానతాయండి చింతకాయలు. సో అవి చేతితో బాగా నలిపినాక ఆ వాటర్ అనేది వస్తుంది. సో ఆ వాటర్ నేను వేసిన విధంగా మీరు కూడా వేసుకోండి. సో చాలా టేస్టీగా అయిపోతుందండి చింతకాయలతో చేపల కర్రీ. సో ఇలా అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి, ఉడుకుతూ ఉంటుంది. స్టవ్ మీద పెట్టుకోండి. సో సిమ్లో పెట్టిన తర్వాత కాస్త దగ్గరకు వస్తుంది, హైలో పెట్టుకోండి. సో చేపల కర్రీలో అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.